హలో అండి. ఈరోజు మనం సరదాగా చికెన్ పికిల్ ఎలాగ ఇంట్లో చేసుకోవచ్చు సింపుల్గా అన్నది తెలుసుకుందాం. మనం కెరియర్ మీద ఫోకస్ పెట్టడం కన్నా సరదాగా వీకెండ్లో కూర్చొని చికెన్ పికిల్ చేసుకుంటే మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్, హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. కొంచెం ఓపిక ఉండాలి. ఓకే, దీనికి మేము కేజీన్నర చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాం. బ్రెస్ట్ మీట్ అయితే కొంచెం మంచిది, ఎందుకంటే అది ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ప్లస్ పికిల్కి ఇది సరిగ్గా మ్యాచ్ అయ్యే పీస్ అనమాట చికెన్లోంచి. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్తో పాటు ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ కావాలి. ఒకటి కారం, ఇంట్లో పట్టించింది, లేకపోతే ఏదైనా ఆర్గానిక్ తీసుకుంటే బెటర్. తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ హోమ్ మేడ్, అండ్ లెమన్ జ్యూస్. మీకు ఎక్కడైనా దబ్బకాయలు అట్లాంటివి దొరికితే ఆ జ్యూస్ కూడా వాడుకోవచ్చు. ఇది గరం మసాలా పౌడర్, ఎనీ గరం మసాలా పౌడర్ ఆఫ్ యువర్ చాయిస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. గార్లిక్ క్లోవ్స్, కర్రీ పత్తా ఆర్ కర్రీ లీవ్స్. ఇది హోమ్ మేడ్ మసాలా. దీనిలో 4 దినుసులు వాడడం జరిగింది. ఒకటి మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు. ఆ పౌడర్ వేస్తే ఏంటంటే పికిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో బేసిక్గా ఈ 8 ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఆయిల్ ఎలాగో మనకు కావాలి, ప్లస్ ఈ చికెన్ 1.5 కిలో. మీరు మీ రుచికి తగినట్టుగా క్వాంటిటీస్ని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. దీనిలో మొదటి స్టెప్ ఏంటంటే ఈ చికెన్ తీసుకొని 3 గంటల పాటు ఉప్పులో నానబెడితే ఉప్పు బాగా పడుతుంది. 3 గంటలు నానబెట్టేసిన తర్వాత తీసిన చికెన్ పీసెస్ ఇవి చిన్నగా మీ చాయిస్కి తగినట్టుగా మీ సైజ్ కట్ చేసుకోవచ్చు. బట్ 3 గంటలు ఉప్పులో నానబెడితే అది బాగుంటుంది. ఆ నానబెట్టి తీసిన చికెన్ ఇది. ఇప్పుడు దీన్ని మనం 3 గంటలు నానబెట్టి ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకున్న చికెన్ బ్రెస్ట్ పీసెస్ని ఇలా హాట్ వాటర్లో మనం బాయిల్ చేయాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు చేస్తే సరిపోద్ది. కేజీన్నర కాబట్టి అంతకని ఎక్కువ అవసరం లేదు. ఈ బాయిల్ చేసే ప్రక్రియ వలన మనకి ఈ ఫ్యాట్ తెల్ల కనిపిస్తుంది కదా, అదంతా పోతుంది అనమాట. సో దాన్ని మనం ఇట్లాంటి జల్లెడలో తీసుకొని దాన్ని వడగట్టేసి మనం ఇట్లాంటి పాత్ర మీ దగ్గర ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నది ఏదైనా వాడుకోవచ్చు. బేసిక్గా దీని పర్పస్ ఏంటంటే మనకి చికెన్ ఫ్రై చేసేటప్పుడు డైరెక్ట్గా ఫ్రై చేస్తే ఈ ఫ్యాటీ కంటెంట్ వాటి వల్ల పొంగరైపోవడం, ఆయిల్ అలా ఎక్కువ పాడైపోవడం అది అవుతుంది. టేస్ట్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుద్ది. ఇలా చేసుకుంటే ఈ కంటెంట్ అంతా ఇక్కడ ఉండిపోతుంది. బాయిలింగ్లో 5 నుంచి 10 నిమిషాలు చాలు. ఇలా చేసేసి మనం దాన్ని ఫిల్టర్ చేసేసుకోవడం, జల్లెట్ పట్టేసుకొని తీసుకొని ఇలా వేసుకుంటే చికెన్. నెక్స్ట్ స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రైయింగ్ వెరీ సింపుల్, దానికి రెడీ చేసుకోవడం అనమాట. మనం వేడి నీటిలో 5 నుంచి 10 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత తీసి మనం చల్లార్చుకోవాలి చికెన్. అంటే వాటర్ ఏం లేకుండా, మీకు ఇందాక ఫిల్టర్లు అంటే చూపించారు కదా, దాంతో మనం ఫిల్టర్ చేసేసి నీళ్ళు ఏం లేకుండా కొంచెం ఆరబెట్టుకొని ఫ్రైయింగ్కి ముందు కూల్ డౌన్ చేస్తే బాగుంటుంది. మనం పికిల్ తయారీలో ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రక్రియకి చేరుకున్నాం. వేడి చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం ఆయిల్లో. ఓకే, సో ఇది చాలా సింపుల్, మీరు ఇంట్లో చేసే ప్రొసీజరే, దీనికోసం ఎక్కువ మాట్లాడక్కర్లేదు. మొత్తం చికెన్ అంతా వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న సామాగ్రి అంతా దీనిలో వేద్దాం. నేను 1-2 ఐటమ్స్ మీకు ఇందాక చెప్పలేదు, ఎందుకంటే అవన్నీ మీకు తెలిసినవే. పసుపు, మనం పికిల్ పెడుతున్నాం, దానిలో పసుపు వేస్తాం. ఆయిల్ కావాలి, ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. అవన్నీ ఈ 2 అనేవి మీకు తెలిసినవే కాబట్టి ఇక్కడ వేరేగా పెట్టలేదు. ఓకే, ఇప్పుడు దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ముక్కల్ని మనం వేయించుకోవాలి. మీరు చూసినట్లయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ దగ్గరలో ఉంది. ఇంకొక 2 నిమిషాలు మనం వేయించేసిన తర్వాత వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. దానిలో వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు వేస్తాము. దానికన్నా ముందు నేను ఇందాక చెప్పినట్టు పసుపు వేసుకోండి. పసుపు కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, బట్ ఎక్కువ ఒకసారి వెగట వస్తుంది కాబట్టి కొంచెం 1 స్పూన్ అలా వేస్తే సరిపోతుంది అన్నమాట. మంచి కలర్ వస్తుంది, ప్లస్ యాంటీబయాటిక్. సో పసుపు వేసుకోవాలి. పసుపు వేసి మీరు కంటిన్యూస్గా వేయిస్తూ ఉండాలి. తర్వాత కరివేపాకు వేయాలి, కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. మీకు గోల్డెన్ బ్రౌన్ దగ్గర చెప్తూ ఉంటే ఇంకా అవి వాటితో కలిపి వేగుతూ ఉంటున్నాను. మనం ఇందాక వేసిన గార్లిక్ తర్వాత కరివేపాకు వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలి. గార్లిక్ కరివేపాకుతో పాటు చికెన్ని మనం ఒక 5 నిమిషాల పాటు వేయించాలి.
అవి కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అదే మనకి చికెన్ పికిల్కి ఎక్కువ గ్రేవీ రావడానికి కీ ఇంగ్రీడియంట్. చాలా ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది. సో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసిన తర్వాత శుభ్రంగా మనం కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు దాంట్లో వేయించుకోవాలి. దాంతో ముక్కలతో పాటుగా వేగుతాయి. ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మీకు వేగుతా చూడండి, టెక్స్చర్ కనబడుతూ ఉంటుంది. అప్పుడు చేస్తున్నప్పుడు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ స్పెసిఫిక్ నేను చెప్పలేదు, ఎందుకంటే మీకు అది మీ టేస్ట్కి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. కొంచెం మనం ఉప్పు వేసేసిన తర్వాత ఇందాక చిల్లీ గార్లిక్ పేస్ట్ ఉప్పు వేసాం కదా, అది వేసి బాగా కరిగిన తర్వాత ఉప్పు ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం ఇంట్లో చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా పౌడరు, స్పెషల్ అంటే పెద్దగా ఏం లేదు, నేను దానిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఘాటు ఎక్కువ వద్దంటే వదిలేయచ్చు. ఆ పౌడర్ని వేసి కలపాలి. దాని తర్వాత మీకు నచ్చిన బ్రాండ్ గరం మసాలా లేదా ఇంట్లో చేసిన గరం మసాలా అయినా వేసుకోవాలి. వేసి కలుపుతూ ఉండాలి. సో మనం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయి ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వేయలేదు మనం, కారం, అది వేస్తాము తర్వాత నిమ్మరసం కూడా లాస్ట్లో. సో ఇప్పుడైతే ఈ 2 మసాలాలు ఇంట్లో చేసిన 4 దినుసులు వాడు చేసిన మసాలాలు తర్వాత గరం మసాలా వేసి కలుపుతున్నాం. ఒక 2-3 నిమిషాలు కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కారం కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక మీకు కేజీన్నర చికెన్కి అట్లీస్ట్ ఒక 1/2 కిలో దాకా పడుతుంది. దాన్ని నెమ్మదిగా వేసుకుంటూ మీరు కలపాలి. వేసి కలుపుతూ దాని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. చూసారా, బ్యూటిఫుల్ కలర్, మీకు రెడ్ కలర్. అంటే కొంచెం మంచి కారం వాడితే బాగుంటుంది. మీకు తెలిసిన ఏదైనా వరంగల్ మిర్చి అట్లాంటి మంచి కలరు కొంచెం ఘాటు ఉండే కారాన్ని వాడుకుంటే బాగుంటుంది. సరే, ఒకసారి కారం వేయగానే మీకు ఒక్కసారి ఆ కలర్, టెక్స్చర్ అంతా వచ్చింది. గార్లిక్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్. అది వేసి కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకెంతవరకు వేగింది సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కారం చెక్ చేసి మిగిలిన కారం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, మొత్తం మనం ఆపేసిన తర్వాత కారం అన్ని కలుపుకున్నాక గుమ్మగుమ్మలాడే చికెన్ పికిల్ రెడీ కాదు, ఎందుకంటే ఇంకా మనం నిమ్మరసం వేయాలి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయిన తర్వాత చూసుకొని అప్పుడు మనం రెడీగా మనం ఇందాక తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని మనం యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో. సో అందుకని కొంచెం ఓపుకుంటే, ఒకళ్ళిద్దరు హెల్ప్ చేస్తే మీకు ఇంట్లో మీరే చేసుకోవచ్చు. సో కనీసం ఒక కేజీన్నర అంటే ఒక 4 నుంచి 5 నిమ్మకాయల రసం వేయాలి. వేస్తే పికిల్ బాగుంది, నిల్వ కూడా ఉంటుంది అన్నమాట. అదే మీరు ఇందాక చికెన్ బ్రెస్ట్ పీసెస్ ఏమని చెప్పాను కదా, ఎందుకంటే అది కొంచెం నిల్వ ఉండడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది మిగతా పార్ట్స్ ఆఫ్ చికెన్ కన్నా. ఉప్పు, కారం అన్నీ వేసేసిన తర్వాత, బేసిక్గా కారం వేసిన తర్వాత కలిపేసుకొని మనం పొయ్యి ఆఫ్ చేసేసి కలిపి అంతా సరిపోయిన తర్వాత అప్పుడు మనం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. సో దాంతో మీ చికెన్ పికిల్ రెడీ. సో మీరు కెరియర్ మీద ఫోకస్ పెట్టచ్చు, కెరియర్ మీద ఫోకస్తో పాటు పికిల్ కూడా చేసుకోవచ్చు సాటర్డే సండే. మీ ఇంట్లో మీ అమ్మగారికి, మీ సిస్టర్స్కి ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, మీ వైఫ్కి కూడా హెల్ప్ చేయొచ్చు, మీకు కూడా స్ట్రెస్ రిలీవర్ కింద ఉపయోగపడుతుంది వంట. సో ఇంట్లో చాలా హెల్తీగా ఈ పికిల్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా ఓవర్ కన్జంప్షన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, కాబట్టి కొంచెం చూసుకొని తినాలి. ఆయిల్ అన్ని ఫ్యాటీ కంటెంట్ ఉంటాయి కాబట్టి. ఓకే, బాయ్.